హాయ్ అండి. ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను నేను, చూడండి. అందరికీ యూజ్ అయ్యేది, ఆడవాళ్ళకంతానా. ఇట్లాంటిది ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకుందాము. సెంటర్లోకి అయితే చాకు యూజ్ చేసుకొని ఇట్లా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇట్లా చిన్నగా ఉండేది వాటర్ క్యాన్ లీటర్ది సెంటర్లోకి కట్ చేసుకుందాము. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది మనకు. ఇలా కట్ చేసుకోనల్లా చిన్న చిన్నగా అట్లా మంట పెట్టుకొని కట్ చేసుకుంటాను. ఇట్లా కట్ చేసుకుంటే ఇంత. తర్వాత వచ్చేసి కిందంతా హోల్స్ అయితే పెట్టేస్తాము. ఒక కడ్డీ తీసుకొనేసి కిందంతా హోల్ అనేది పెట్టాలా. చూడండి, ఇట్లా హోల్ పెట్టేసి మనకి యూస్ఫుల్ టిప్స్ నేను చెప్తాను. ఇదైతే ఇట్లా పెట్టేసి మధ్యలో అయితే అక్కడ ఒక 2 హోల్స్ అట్లా పెట్టేసేయాలా. ఇట్లా పెట్టేస్తే బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది. ఇక్కడైతే అయిపోయింది కదా. ఇప్పుడు పైన భాగం వచ్చేసి ఇట్లా పెట్టేసేయాల. ఇది పెట్టేసి మనము ఒక దారం అనేది తీసుకోవాలి. దారం తీసుకొనేసి ఇట్లా ఎక్కించేస్తే మనం చూడండి, అది అట్లా ఎక్కించుకోనల్లా. ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా ఎక్కించుకొనేస్తే ఇదైతే ఇట్లా ఉంది కదా. చూడండి, సోప్ అయితే మనం ఎప్పుడు బాత్రూంలో అయితే సోప్ పెట్టేస్తూ ఉంటాము, బాక్స్లోనే పెట్టింటాము. అదైతే నీళ్లు పడుతూ ఉంటుంది, అంతా కరిగిపోతూ ఉంటుంది, చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇట్లా అయితే వాటర్ క్యాన్ అయితే ఇట్లా యూజ్ చేసుకొనేస్తే, చూడండి, కొలాయికి అయితే తగిలించుకొనేసేయచ్చు. ఇట్లా చేసుకొనేసి కింద హోల్ పెట్టినాం కదా, నీళ్ళు పడినా కూడా సోప్ పైన అట్లా హోల్లోనే జారిపోతుంది. చూడండి, బాక్స్లో వేసింటే అంతా ఇట్లా కరిగిపోతుంది, చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకోసమే నేను ఈ బాక్స్లో అయితే ఇట్లా ట్రై చేస్తూ ఉన్నాను. వాటర్ క్యాన్ దాంట్లో అయితే నీళ్ళు అనేది పడుకోకుండా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.